సమాజ శ్రేయస్సు, విశ్వ కళ్యాణం కోసం పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరు వింటే చాలు సంఘ విద్రోహ శక్తులకు వణుకు పుడుతోంది. సంఘ్ కార్యకలాపాలు ఇప్పుడు 100 ఏళ్లకు చేరుకుంటూ ప్రజల్లో ఆర్ఎస్ఎస్ పట్ల ఆదరణ పెరుగుతుండటాన్ని సహించలేని దేశ వ్యతిరేక శక్తులు వివిధ రూపాల్లో సంఘ్ పై దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ శక్తుల మారు రూపాల్లో మీడియా కూడా ఒకటి. తాజాగా ఈ దేశ వ్యతిరేక మీడియా ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారి వ్యాఖ్యలను టార్గెట్ చేసుకుంది. ఆయన వ్యాఖ్యలను సంబంధం లేని అంశానికి ముడిపెట్టి వికృతానందం పొందుతున్నాయి. అసలు విషయం ఏంటంటే, ఇటీవల డాక్టర్ మోహన్ జీ జ్యేష్ఠ సంఘ్ ప్రచారక్ స్వర్గీయ మోరోపంత్ పింగ్లేపై వెలువడిన ఒక పుస్తకావిష్కరణ వేడుకలో పాల్గొని ఆయన జీవితానికి సంబంధించిన ఒక అంశాన్ని మోహన్ జీ ప్రస్తావించారు. అదేంటంటే, పింగ్లే గారి 75వ పుట్టినరోజు జరిగినప్పుడు వారిని నాటి సంఘ్ కార్యకర్తలు సత్కరించారు. 75 ఏళ్ల సత్కారానికి అర్థం ఇక కొత్త వారికి అవకాశం ఇమ్మని చెప్పడమేనని నాడు పింగ్లే గారు వ్యాఖ్యానించారని డాక్టర్ మోహన్ జీ తెలిపారు. మోహన్ భాగవత్ గారు ప్రస్తావించిన ఈ విషయాన్ని ఇప్పుడు దేశ వ్యతిరేక మీడియా పట్టుకుని ఇవి ప్రస్తుత రాజకీయ నాయకుల వయస్సుని ఉద్దేశించి చెప్పినవేనంటూ ఏ మాత్రం సంబంధం లేకుండా బట్టతలకు మోకాలికి ముడిపెడుతున్నాయి. సంఘ్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మీడియా చేసే ప్రయత్నాలను ఏ మాత్రం ఫలించవని అర్థం చేసుకోవాలి.